హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి అక్క శారీ చూపిస్తుంది అనేసి అనుకుంటున్నారా? సో స్టిచ్చింగ్ రాకుండా లెహంగా డ్రెస్సెస్ కుడితే ఎలా ఉంటుంది అనేది అయితే నేను ఈ వీడియోలో అయితే ఈరోజు చెప్పబోతున్నాను అనమాట. సో అసలు నాకు స్టిచ్చింగ్ వచ్చిందా రాలేదా, నేను లెహంగా స్టిచ్ చేసినా పాడైందా అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే ఏం జరిగింది అనేది అయితే మీకు అర్థమవుతుంది అనమాట. సో పట్టు చీర పైన ట్రై చేస్తున్నా. నేనైతే ఏకంగా నార్మల్ చీర కూడా కాదు, పట్టు చీర తీసుకున్నాను. అది బయట ఇవ్వడం ఎందుకు అనేసి నేనే ట్రై చేసిన అనమాట. సో ఇది వచ్చిందనుకోండి 3000 పట్టు చీర మిగులుతుంది, రాలేదనుకోండి 3000 పట్టు చీర లాస్ అయినట్టే అనమాట. సో లాస్ట్ వరకు అయితే చూడండి వచ్చిందా లేదా అనేది అయితే మీకు క్లారిటీగా చెప్తాను. చాలామంది యూట్యూబ్లో చూసి కుట్టేయచ్చు నేర్చుకోవచ్చు అని చాలా నమ్మకంగా ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అనమాట. ఈరోజు వచ్చేసి ఫస్ట్ అయితే నేను చీర మొత్తం ఓపెన్ చేసేసి ప్లెయిన్గా వస్తుంది కదా, మనకి చెక్కుకునే సైడ్ ప్లెయిన్ వస్తుంది కదా, శారీ బుట్టాస్ రాకుండా అదైతే కట్ చేసేసుకున్నాను అనమాట. తర్వాత వచ్చేసి పళ్ళు సైడు బ్లౌజ్ వచ్చింది, అదేవిధంగా పళ్ళు కూడా వచ్చింది అనమాట, అది కూడా కట్ చేసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి ఓన్లీ బూటాస్ వస్తాయి కదా, దాంతో అయితే లెహంగా కుట్టాలనేసి అనుకుంటున్నాను. నేను ఇది వచ్చేసి పెద్ద పిల్లలకే లెహంగా అయితే కుట్టినా అనమాట. సో ఈ విధంగా అయితే నీట్గా కట్ చేసేసుకున్నాను మొత్తం వచ్చేసి. తర్వాత ఇటు కార్నర్కి ఉంది కదా, ఇది మనం కుడుతున్నప్పుడు రాకుండా అయితే స్టిచ్ చేసుకోవాలి. దానికన్నా ముందు ఇక్కడ మళ్ళీ డబల్ ఫోల్డింగ్ చేసి అయితే పెట్టుకున్నాను 4 మడతలు వేసి. తర్వాత పైన బార్డర్ ఉంది కదా, ఆ బార్డర్ అయితే కట్ చేస్తున్నాను అనమాట. అంటే మనం హైట్ చూసుకొని మనకి లెంత్ ఎంత కావాలో అంత సైజ్ అయితే తీసుకోవాలి. నేను వచ్చేసి ఇక్కడ ఓన్లీ బార్డర్ ఒకటే తీసిన అనమాట, ఎందుకంటే కింద పెద్ద బార్డర్ దగ్గర ఫిల్ట్ అయితే వేసుకుందామని అనుకున్నాను. అందుకోసమని పైన బార్డర్ ఒకటే కట్ చేసిన అనమాట. చూస్తున్నారు కదా ఈ విధంగా, అంటే ఎక్కడ కూడా క్రాస్ రాకుండా నీట్గా అయితే కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ పైన అయితే మొత్తం బార్డర్ కట్ చేసేసిన అనమాట. చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే నీట్గా కట్ చేసేసినాను. బార్డర్ వచ్చేసి ఇంత ఉంది కదా ఇప్పుడు లెంత్. అండ్ లైనింగ్ కూడా 2 మీటర్స్ తీసుకున్నా కూడా సరిపోతుందంట. నేను తెలియక 3 మీటర్స్ క్లాత్ ఉంటుంది కదా అనేసి 3 మీటర్స్ అయితే లైనింగ్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి లైనింగ్ మీరు పాలిస్టర్ వేసుకోవచ్చు, కాటన్ వేసుకోవచ్చు, అదేవిధంగా సాటిన్ కూడా వాడచ్చు. కాకపోతే సాటిన్ వాడినట్టయితే కొంచెం వెయిట్ ఎక్కువ అవుతుంది అనమాట, బరువు అయిపోతుంది పిల్లలు వేసుకున్నప్పుడు. అందుకోసమని నేను చెప్పేది ఏంటంటే పాలిస్టర్ బెస్ట్, ఎందుకంటే కొంచెం స్టిఫ్గా ఉంటుంది లెహంగా, చూడ్డానికి కూడా ఉబ్బుగా కనిపిస్తుంది అనమాట పాలిస్టర్ వేయడం వల్ల. కాటన్ వేస్తే ఏంటంటే లెహంగాకి అతుక్కుపోయినట్టు ఉంటుంది. సో మీ ఇష్టం అనమాట, మీరు ఏ లైనింగ్ అయినా వాడుకోవచ్చు. కాకపోతే నేనైతే ఇక్కడ పాలిస్టర్ లైనింగే తీసుకున్నాను. 3 మీటర్స్ లెహంగాకి 2 మీటర్స్ లైనింగ్ కూడా సరిపోతుంది అనమాట. సో చూసుకొని తీసుకోండి. నేను వచ్చేసి ఇక్కడ కార్నర్స్ ఉంటాయి కదా మనం కట్ చేసిన తర్వాత, అంటే బ్లౌజు అండ్ అదేవిధంగా ప్లెయిన్గా వచ్చిన క్లాత్ కట్ చేసేసినాం కదా, మనం కుడుతున్నప్పుడు దారాలు అనేది అడ్డు రాకుండా ఫస్ట్ అయితే దీన్ని అయితే కుట్టేసుకుంటున్నాను అనమాట. కార్నర్స్కి 2 సైడ్లో కూడా కుట్టేసుకోవాలి ఇదే విధంగా. ఈ విధంగా అయితే మొత్తం చిన్నగా మడిచేసి కుట్టేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఇది నార్మల్ మిషనే, పెద్ద మిషన్ కాదనమాట. మనం కుట్టుకోవాలనుకుంటే ఏ మిషన్ పైన అయినా మనం కావాల్సింది చేసుకోవచ్చు అనమాట. నేను ఎక్కడ కూడా స్టిచ్చింగ్ నేర్చుకోలేదు, నేను జస్ట్ యూట్యూబ్లో చూసి చాలా ఈజీగా ఉంది కదా అనేసి అయితే ట్రై చేసిన అనమాట. లాస్ట్కి ఏమైంది అయినది లాస్ట్లో అయితే చూపిస్తాను, చూద్దరు కానీ మీరు కూడా. సో చూసినారు కదా ఈ విధంగా మొత్తం అయితే నీట్గా కుట్టేసిన అనమాట సైడ్స్కి. ఇప్పుడు వచ్చి ఇంకో సైడ్ కూడా కుట్టేస్తున్నాను. 2 సైడ్లు కుట్టేసుకోవాలి. మనం జిప్ అది అటాచ్ చేసుకున్నప్పుడు కూడా ఈజీగా ఉంటుంది అనమాట. ఈ విధంగా కుట్టకపోవడం వల్ల ఏంటంటే మనం ఫిల్ట్ వేస్తున్నప్పుడు మిషన్కి అక్కడక్కడ తగిలి కానీ మన చేతి తగిలి కానీ, అంటే పట్టు శారీస్కి కొంచెం తగిలినా కూడా దారాలు అనేది వచ్చేస్తూ ఉంటాయి కదా, అందుకోసం అనేసి ఈ విధంగా అయితే మంచిగా చిన్నగా మడిచేసి కుట్టేసుకోవాలి. మరి ఎక్కువ లావుగా మడచకూడదు. ఎక్కువ లావుగా మడత పెట్టినట్టయితే మళ్ళీ మనం జిప్ అటాచ్ చేస్తున్నప్పుడు కొంచెం లావ్ అయిపోయి ఇబ్బంది అవుతుంది అనమాట. అందుకోసమని ఈ విధంగా సన్నగా మడత పెట్టేసుకొని 2 సైడ్లా కూడా కుట్టేసుకోవాలన్నమాట. చాలామంది అనుకుంటూ ఉంటారు ఏదైనా చేసేయచ్చు యూట్యూబ్లో చూసి, చాలా ఈజీగా చేయొచ్చు, చాలా సింపుల్గా చూపిస్తున్నారు కదా అనేసి అనుకుంటారు. కాకపోతే మనకి ఒక్కసారికి ఏది కూడా రాదనమాట. మనం ట్రై చేస్తూ
ఏదో ఒక రోజు అనేది వస్తుంది. మనం ఒకటేసారి చూడంగానే ట్రై చేస్తే వచ్చేయాలంటే అదైతే కాదనమాట, అలా జరగదు. సో అందుకోసమని ఫస్ట్ ట్రై చేసినప్పుడు మీరు నార్మల్ పాత వాటిపైన ట్రై చేస్తే బెస్ట్ అని నేను చెప్తున్నాను. ఎందుకంటే పాడైనా కూడా పాడైపోవడం వల్ల ఏమనిపించదు. మనం వేలు శారీస్ తీసుకొచ్చి కుట్టి రాకపోతే మళ్ళీ ఇబ్బంది పడ్డం ఎందుకు అనేసి ముందైతే చెప్తున్నాను అనమాట. మీకు కూడా మీరు పాతవి కుట్టిన తర్వాత ఓకే మనకి క్లియర్గా వచ్చేసింది మొత్తం, మనం కుట్టేయగలుగుతున్నాము అనుకున్నప్పుడే ఈ విధంగా ట్రై చేయండి. ఎందుకంటే చీర అనేది పాడైపోతే మనకు కొంచెం బాధ అనిపిస్తుంది కదా. నార్మల్ చీర అనుకోండి ఏమంత అనిపించదు. సో తక్కువ రేటు తీసుకొని కొత్తవి ట్రై చేసినా కూడా తక్కువ రేట్లో తీసుకొని ట్రై చేస్తే బెస్ట్ అనమాట. ఇక్కడ వచ్చేసి నేనైతే ఇప్పుడు ఫిల్ట్ పెట్టుకుంటున్నాను. మనకి నడుం సైజ్ ఎంత అనేసి చూసుకొని ఫిల్ట్ అయితే పెట్టేసుకోవాలి. అంటే చిన్నగా కావాలా పెద్దగా కావాలా అది మన ఇష్టం అనమాట. మనకి నచ్చినట్టుగా ఫిల్ట్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ మీకు ఈ విధంగా చేత్తో రాలేదనుకోండి ఫిల్ట్ పెట్టడం, ఒక పిన్ అంటే మనం సైడ్ పిన్ వాడుతూ ఉంటాం కదా హెయిర్కి, ఆ పిన్ కానీ లేదంటే ఏదైనా చిన్న స్టిక్ ఉంటే ఆ విధంగా దేన్నన్నా యూస్ చేసి ఈ విధంగా ఫిల్ట్ పెట్టుకోవచ్చు అనమాట. ఈజీగా వస్తుంది. నేనైతే ఇక్కడ మిషన్తో పాటు స్క్రూ డ్రైవర్ వస్తుంది కదా చిన్నది, అదైతే యూస్ చేసి ఫిల్ట్ అయితే పెడుతున్నాను అనమాట. చూసుకోవాలి అన్నీ కూడా ఈక్వల్గా రావాలి, పెద్దగా చిన్నగా రావద్దు. అందుకోసమని చూసుకుంటూ ఇట్లా మనం ఒకటి పెట్టిన తర్వాత ఇంకొకటి పెడుతున్నప్పుడు దాని కిందికి పోయేలాగా ఉండాలి. అండ్ అదేవిధంగా ఏంటంటే చూస్తూ మనకి కిందికి పైకి రాకుండా అయితే కుట్టుకోవాలి. అంటే మనం పైన స్టిచ్ చేస్తున్నాం కదా, ఫిల్ట్ పెట్టినప్పుడు అది ఒక్కొక్కసారి పైకి వెళ్ళిపోతూ ఉంటుంది, అదేవిధంగా కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది. కిందకి పైకి అవ్వకుండా నీట్గా చూసుకుంటూ అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి సో ఈ విధంగా చిన్నగా అయితే పెట్టేసుకోవాలి. ఒకవేళ మీకు పెద్ద ఫిల్ట్ కావాలనుకోండి 2 ఇంచెస్ పెట్టుకోండి, చిన్నదే కావాలనుకోండి 1 ఇంచ్ పెట్టుకోండి, మీ ఇష్టం అనమాట. ఫిల్ట్ అనేది మనకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ చిన్నగానే పెడుతున్నాను, మరి పెద్దగా పెడితే లుక్ అనిపించదనేసి నేనైతే చిన్న ఫిల్టర్లు అయితే పెట్టేస్తున్నాను అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేయొద్దనేసి నేను చెప్పట్లేదు. కాకపోతే మీరు ఫస్ట్ టైం ట్రై చేసినట్టయితే పాత వాటిపైన ట్రై చేస్తే బెస్ట్. డైరెక్ట్ కొత్త దానిపైన కాకుండా ఫస్ట్ పాతవి లేదంటే తక్కువ రేటువి తీసుకొని వాటిపైన ట్రై చేయండి. ఓకే మేము కుట్టగలము, మాకు వచ్చేసింది అని అనిపించినప్పుడు ఈ విధంగా ఎక్కువ రేటు శారీస్ తీసుకొని లేదంటే క్లాత్ తీసుకొని అప్పుడు కుట్టండి. ఎందుకంటే మనం వేరే కస్టమర్స్కి కుట్టినా కూడా పాడైపోయింది అనుకోండి, అప్పుడు మనం మళ్ళీ వాళ్ళకి ఛార్జ్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. అంటే వాళ్ళు ఊరుకోరు కదా కస్టమర్స్ అనేది. సో అందుకోసమని మనకి పర్ఫెక్ట్గా వచ్చింది అన్నప్పుడే వేరే కుట్టడం అలాంటివి చేస్తే బాగుంటుంది అనేసి నా ఒపీనియన్ చెప్తున్నాను. సో మీరు కూడా నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోండి. యూట్యూబ్లో చూసి నేర్చుకొని కుట్టేస్తాము అనేసి చాలామంది అనుకుంటారు. కానీ కాకపోతే ఏంటంటే మనం యూట్యూబ్లో చూసి కుట్టాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఓపిక ఉండాలి, చాలా ఓపికతో చూడాలన్నమాట. ఒకసారి చూసేయంగానే అర్థం అవ్వదు ఏది కూడా. చూస్తూ ఒక 2-3 సార్లు కానీ ఒక 10 సార్లు కానీ చూసిన తర్వాత క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఒక్కసారి చూడంగానే ఏది కూడా మనకి అర్థం అవ్వదు. ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం అనమాట. వీడియో కాబట్టి చిన్నగా కనిపిస్తూ ఉంటుంది కదా, కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాము. అందుకోసమని కొంచెం నిదానంగా చూసుకొని ఒక 4-5 సార్లు చూసిన తర్వాత కుడితే బెస్ట్ అనేసి అయితే నేను చెప్తాను అనమాట. చాలా అంటే చాలా ఓపిక కావాలి. మనం ఏదైనా సరే యూట్యూబ్లో చూసి నేర్చుకోవాలి అని అనుకుంటే ఓపికతో ఉంటే కుట్టేయచ్చు, నేర్చుకోవచ్చు, అన్నీ తెలుసుకోవచ్చు అనమాట. ఈరోజు ఒకసారి చూసేసి ఎంబటే నేను అది కుట్టేయాలి అని అనుకుంటే అస్సలు అవ్వదు. చూస్తున్నారు కదా, ఇక్కడైతే నేను చిన్న ఫిల్టర్లు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. కలర్ వచ్చేసి చాలా బాగుంది. శారీ అయితే రెడ్ కలర్, టమాటా రెడ్ కలర్ అయితే ఉంది. దీనికి వచ్చేసి ఆపోజిట్లో గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది కదా. సో ఇక్కడ నేను ఓన్లీ లెహంగా కుట్టడమే చూపించాను, బ్లౌజ్ అయితే చూపించలేదనమాట. ఓన్లీ లెహంగానే చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే మంచిగా అన్ని చిన్న ఫిల్టర్లు లాస్ట్ వరకు అయితే పెట్టేసుకుంటున్నాను. చూడ్డానికి చాలా ఈజీగా అనిపిస్తుంది, కాకపోతే మనం చేస్తున్నప్పుడే అది ఎంత హార్డ్ ఉంటుంది, ఎంత కష్టం అనేది మనకు అర్థమవుతుంది అనమాట. సో మనం చూస్తూ ఉంటే ఏంటంటే వేరే వాళ్ళని అంటూ ఉంటాం కదా, ఈ కొంచెం కుట్టడానికి ఇంత రేట్ తీసుకుంటున్నారు, అంత అడుగుతున్నారు అనేసి అంటూ ఉంటాం. కాకపోతే అది మనం కుడితేనే తెలుస్తుంది ఎంత టైం పడుతుంది అనేది, అండ్ ఏమేం చెయ్యాలి, ఎట్లుంటుంది అనేది మనం నేర్చుకుంటేనే అర్థమవుతుంది అనమాట మనకి. సో చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు ఈ విధంగా ఇంట్లోనే మనం లెహంగా.
అంటే మళ్ళీ మీరే చెప్తున్నారు ఈజీగా కుట్టుకోవచ్చు అని, మళ్ళీ కష్టం ఉంటుంది అనేసి అంటున్నారు అని అనకండి. కష్టపడితేనే ఏదైనా కూడా సులువుగా వస్తుంది అనమాట. కష్టం లేకుండా ఏది కూడా మనకి రాదు కదా, దేనికైనా కష్టపడాల్సిందే తప్పకుండా. ఒకసారి వచ్చేసింది అనుకోండి అప్పుడు పెద్ద కష్టం అనిపించదు ఆ విషయము, కానీ రాకముందు చిన్న విషయమైనా కూడా చాలా పెద్దగా అనిపిస్తుంది. ఈజీగా అయ్యేది కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది అనమాట. సో అందుకోసమని చెప్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఈ విధంగా చిన్న చిన్న ఫిల్టర్లు అయితే పెట్టేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా మీరు, చిన్నగా అయితే ఫిల్టర్, చిన్నగా అంటే మరి చిన్నగా పెట్టుకోవట్లేదు, మరి పెద్దగా కూడా పెట్టుకోవట్లేదు అనమాట. 1 ఇంచ్ ఉండేలాగా చూసుకొని అయితే పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను సైజ్ అట్లా పెట్టుకుంటూ మార్క్ చేసుకుంటూ ఏమీ పెట్టట్లేదు, డైరెక్ట్గా 1 ఇంచుకి పెట్టుకొని కుట్టేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి ఓన్లీ లెహంగా క్లాతే, లైనింగ్ అయితే ఇప్పుడే యాడ్ చేయలేదు. ఇది మొత్తం అయిపోయిన తర్వాత లైనింగ్ ఎలా యాడ్ చేశాను అన్నది కూడా చూపిస్తాను మీకు. ఈ విధంగా అయితే చిన్న చిన్నగా పెట్టేసుకొని మంచిగా కుట్టేసుకుంటున్నాను అనమాట. నేను ఇందాక చెప్పాను కదా, ఏదైనా పిన్ కానీ ఏదైనా స్టిక్ కానీ యూజ్ చేసి చిన్న చిన్నగా పెట్టుకోండి అనేసి. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే మీకు అర్థమైపోతుంది కదా. నేనైతే చిన్న స్క్రూ డ్రైవర్తో అయితే ఫిల్టర్ అయితే సెట్ చేసుకుంటున్నాను అనమాట. మనం ఇక్కడ చాలా అంటే చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఎందుకంటే జారిపోతూ ఉంటాయి అనమాట. ఎన్నిసార్లు చెప్తారు అనేసి మీరు అనుకోవచ్చు, కాకపోతే మనం కుడుతున్నప్పుడే అర్థమవుతుంది. అది కింద పెడుతుంటే పైన వెళ్ళిపోతుంది, పైన పెడుతుంటే కింద వెళ్ళిపోతుంది అనమాట. సో అందుకోసమని చూసుకుంటూ నీట్గా నిదానంగా అయితే పెట్టేసుకోవాలి. నేనైతే ఇక్కడ మొత్తం అయితే ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను అనమాట. ఫిల్టర్లు వచ్చేసి ఇది వచ్చేసి పెద్ద పిల్లలకి, చిన్న పిల్లలకి ఏం కాదు. నేను యూట్యూబ్లోనే చూసి డ్రెస్సెస్ కూడా స్టిచ్చింగ్ చేయడం అయితే చేస్తున్నాను. వస్తుందా లేదా అనేది వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఏమైంది, నేను మిస్టేక్ ఏం చేశాను అనేది అయితే తప్పకుండా చెప్తాను. లాస్ట్ వరకు చూస్తేనే మీకు తెలుస్తుంది అనమాట. మధ్యలో ఆపేస్తే అయితే ఏం అర్థం అవ్వదు. ఈ విధంగా అయితే అన్నీ అయితే ఫిల్టర్లు అయితే పెట్టేసుకున్నాను అనమాట చిన్న చిన్నగా. సో ఎండింగ్కి అయితే వచ్చింది. ఇప్పుడు ఇంకొంచెం అయితే అయిపోతుంది. నడుము సైజ్ చూసుకొని పెట్టుకోండి, ఎందుకంటే మళ్ళీ పెద్దగా అయిపోతే మళ్ళీ మొత్తం విప్పేయాల్సి వస్తుంది అనమాట. ఫస్టే చూసుకుంటూ మధ్యలో వరకు మనం మార్క్ చేసుకొని మధ్యలో వరకు పెట్టుకున్నాక ఒకసారి మళ్ళీ సైజ్ చూసుకుంటే, అంటే నడుము సైజ్ చూసుకుంటే మనకి తెలిసిపోతుంది అనమాట కరెక్ట్ వస్తుందా లేదా అనేది. సో మనం పెద్ద టైలర్ కాదు కాబట్టి అందుకే నేను అవన్నీ అయితే చూపించలేదన్నమాట. జస్ట్ నేను ఏ విధంగా స్టిచ్ చేసినా అనేది మీతో షేర్ చేసుకోవాలనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. అండ్ అదేవిధంగా యూట్యూబ్లో చూసి కుట్టినాను, కట్ చేసినాను పట్టు చీర, అది వచ్చిందా రాలేదా అని తెలియడం కోసం అయితే చేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా చిన్న చిన్నగా ఇక్కడ వచ్చేసి నేను మిషన్ అనేది పైకి కిందికి పాదం లేపుతూ పెడుతున్నాను అనమాట. అంటే నాది చిన్న మిషన్ కాబట్టి ప్రతిసారి లేపాల్సి వస్తుంది, మళ్ళీ ఒకటి అయిపోగానే దింపాల్సి వస్తుంది అనమాట. సో ఆ విధంగా పైకంటూ కిందికంటూ పైకి కిందికి అలా చేసుకుంటూ అయితే ఫిల్టర్లు అయితే పెట్టుకుంటున్నాను అనమాట. చీర కలర్ అయితే చాలా బాగుంది చూడ్డానికి. కుట్టిన తర్వాత వేస్తే ఎలా ఉంటుందో తెలియదు, కానీ చూడ్డానికి అయితే చాలా బాగుంది. చాలా లైట్ వెయిట్ ఉందన్నమాట, అస్సలు వెయిట్ లేదు. ఈ శారీ వచ్చేసి చాలా లైట్ వెయిట్ ఉంది. సో ఈ శారీ నేను ఎక్కడ తీసుకున్నా అని మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. క్లారిటీగా చెప్తాను ఎక్కడ తీసుకున్నాను, రేట్ ఎంత పడింది అనేసి అయితే చెప్తాను అనమాట. మీకు ఎవరికైనా కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా. సో ఈ విధంగా అయితే మంచిగా చిన్న చిన్నగా ఫిల్టర్లు అయితే పెట్టేస్తున్నాను అనమాట. మొత్తం చీరకు వచ్చేసి మనం చీర మొత్తం బ్లౌజు పళ్ళు పాటు తీసేసిన తర్వాత ఎంత ఉందో అంత పెట్టేసుకుంటే ఫిల్టర్లు ఎక్కువ వస్తాయి. అండ్ అదేవిధంగా లెహంగా గేర్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట. కింద గేర ఉంటుంది కదా, అది కూడా పెద్దగా వస్తుంది అనమాట. అది మళ్ళీ బరువు ఉన్న క్లాత్తో కుట్టవద్దు, ఎందుకంటే వెయిట్ ఎక్కువ అయిపోతుంది. సో ఇక్కడ నేను వచ్చేసి ఇది లైట్ వెయిట్ ఉంది కాబట్టి నేనైతే మొత్తం తీసేసుకున్నాను, ఏం కూడా కట్ చేయలేదు. శారీ మొత్తం బూటాస్ ఎంతవరకు వచ్చినాయో అంతవరకు అయితే తీసుకున్నాను అనమాట. సో ఫిల్టర్లు అయితే పెట్టేసినాను. తర్వాత వచ్చేసి మనం రివర్స్లో వేసి లైనింగ్ అయితే అటాచ్ చేస్తున్నాను అనమాట. లైనింగ్ అటాచ్ చేసుకునేప్పుడు ఈ విధంగా చూసుకుంటూ వేసుకోవాలి, ఎందుకంటే మనం పైన పెట్టుకుంటూ వెళ్ళిపోయినాం అనుకోండి కిందన అవి ఫిల్టర్లు అనేది మళ్ళీ పైకి కిందికి ఇట్లా వచ్చేస్తూ ఉంటాయి. సో చూసుకోకుండా వేస్తే ఏంటంటే మళ్ళీ మొత్తం ఇప్పాల్సి వస్తుంది. కింద పైన సెట్ చేసుకుంటూ
నిదానంగా అయితే వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను చెప్పినాను కదా 2 మీటర్స్ కూడా లైనింగ్ సరిపోతుంది అనేసి. సో తర్వాత వచ్చేసి నేనైతే 2 మీటర్సే తీసుకున్నాను. లైనింగ్ తేవడం అయితే 3 మీటర్స్ తెచ్చినాను, కాకపోతే ఇక్కడ 2 మీటర్సే యాడ్ చేసినాను అనమాట. 1 మీటర్ వచ్చేసి మళ్ళీ బ్లౌజ్కి ఉంటుంది కదా అనేసి తీసి పెట్టేశాను. తర్వాత ఇక్కడ వచ్చేసి నడుముకి లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న కుర్చీలు పెట్టుకుంటూ జాయింట్ చేస్తున్నాను అనమాట. అంటే చూసుకుంటూ కుర్చీలు అనేది పెట్టుకోవాలి, ఎంతవరకు సరిపోతుంది ఎంతవరకు వస్తుంది అనేది అయితే చూసుకుంటూ పెట్టుకోవాలన్నమాట. కుర్చీలు అనేది ఎక్కువ రావు, 2 మీటర్స్ తీసుకున్నాం కాబట్టి లైనింగ్కి కుర్చీలు చాలా తక్కువ వస్తాయి. ఇక్కడ వచ్చేసి ఇది అంబ్రెల్లా లాగా అయితే కట్ చేసుకున్నాను నేను. లైనింగ్ వచ్చేసి స్ట్రేట్గా ఏం కట్ చేయలే అనమాట. ఒకవేళ మీరు కావాలనుకుంటే స్ట్రేట్గా ఎట్లుంటుందో అట్లా కూడా ఫిల్ట్ పెట్టేసి జాయింట్ చేయొచ్చు. లేదు అనుకుంటే లైనింగ్కి సపరేటు లెహంగాకి సపరేటు ఇట్లా కుచ్చులు అనేది పెట్టుకొని తర్వాత 2 అటాచ్ కూడా చేయొచ్చు అనమాట. నేను మళ్ళీ డబుల్ అయిపోతుంది కదా అనేసి ఫస్ట్ లెహంగాకి కుచ్చులు పెట్టేసి లైనింగ్కి డైరెక్ట్గా అటాచ్ చేసుకుంటే అక్కడక్కడ చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటూ అయితే జాయింట్ చేసేస్తున్నాను అనమాట. డబుల్ వర్క్ కాకుండా ఒకటేసారి జాయింట్ చేస్తున్నాను అనమాట. ఈ లైనింగ్ అటాచ్ చేయడం అయిపోయిన తర్వాత నడుం పట్టి కూడా జాయింట్ చేసినాను. నడుం పట్టి వేయడము ఇక్కడ చూపించలేదు, నడుం పట్టి వేసాను. అండ్ అదేవిధంగా జిప్ కూడా యాడ్ చేశాను అన్నమాట. జిప్ సైడ్కి ఓపెన్ ఉంటుంది కదా, అటు సైడ్ అయితే జిప్ యాడ్ చేసినాను. ఇక్కడైతే అదంతా చూపించలేదు, జస్ట్ నేను ఎలా కుట్టానో వచ్చిందా రాలేదా అని చెప్పాలనుకున్నా కాబట్టి అదేమంటారు జిప్ యాడ్ చేయడం చూపించలేదు. అయిన తర్వాత నడుం బెల్ట్ ఉంటుంది కదా అది కూడా యాడ్ చేయడం చూపించలే అనమాట. కాకపోతే నీట్గానే యాడ్ చేసినాను. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే సెర్చ్ చేయండి, వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ కింద పైన ఈ విధంగా సెట్ చేసుకుంటూ అయితే లైనింగ్ అయితే జాయింట్ చేసుకోవాలన్నమాట. ఎక్కడ కొంచెం మిస్ అయినా కూడా మళ్ళీ అయితే మొత్తం ఇప్పాల్సి వస్తుంది. సో ఆ విధంగా డబుల్ పని అవ్వద్దు అనుకుంటే ఇలా మొత్తం అయితే చూసుకొని నిదానంగా జాయింట్ చేసుకోవాలన్నమాట, ఎక్కువ కష్టపడకుండా. ఎందుకంటే మళ్ళీ వేస్ట్ అయింది అనుకోండి, కుట్టిందంతా వేస్ట్ అయిపోతుంది, మనకి ఇంట్రెస్ట్ రాదు మళ్ళీ కుట్టాలంటే. అందుకోసమని ఫస్ట్ టైం కుడుతున్నప్పుడు కొంచెం నిదానంగా కొంచెం చూసుకుంటూ కుట్టినట్టయితే పాడవ్వకుండా ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి నేను ఈ విధంగా అయితే నడుముకి కూడా యాడ్ చేసేసినాను. లైనింగ్ వచ్చేసి చూసిరు కదా, మీకు అర్థమైంది కదా, చిన్నగా కుర్చీలు అయితే పెట్టుకుంటూ యాడ్ చేసిన అనమాట. లైనింగ్ వచ్చేసి మరి పెద్దగా పెట్టలేదు, 3 మీటర్స్ కూడా తీసుకోలేదు. 2 మీటర్స్ లైనింగ్ అయితే మంచిగా సరిపోయింది అనమాట కరెక్ట్గా. పెద్ద వాళ్ళకైతే 3 మీటర్స్ తీసుకుంటే బాగుంటుంది అనేసి నేను అనుకుంటున్నా. చిన్నపిల్లలకైతే 2 మీటర్స్ సరిపోతుంది. సో అంతే అనమాట. లెహంగా బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చింది, అసలు ఎక్కడ కూడా మిస్టేక్ జరగలేదు. ఈ విధంగా అయితే ఈ బ్లౌజ్ వచ్చేసి శారీలో నేను ఫస్ట్లో కట్ చేసినా కదా అదే బ్లౌజ్ అనమాట. దాంతో ఇట్లా బ్లౌజ్ కుట్టేసినాను. అండ్ లెహంగా అయితే ఇట్లా వచ్చిందనమాట. మీకు అర్థమైపోయింది కదా, చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఒకసారి కుట్టిన తర్వాత అవి కుర్చీలు ఉన్నాయి కదా వాటిని అదేవిధంగా స్ట్రైట్గా ఉండేలాగా కొంచెం ఐరన్ చేసుకుంటే ఇదే విధంగా నీట్గా ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా, నేను బ్లౌజ్ కూడా యూట్యూబ్లో చూసే కట్ చేసి కుట్టినా అనమాట. బాయ్.